ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అని అంటారు. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపమని అంటారు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మలో చేసే పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయట. మనసులో అజ్ఞానమనే చీకటిని తొలగించుకొని జ్ఞానమనే జ్యోతిని వెలిగించటం ఈ కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యత. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలు గొప్ప శక్తి ఉందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో దీపారాధన చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థము, కార్తీక మాసంతో సమానమైన మాసము లేదని అంటారు. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో కార్తీక పౌర్ణమి వేళ గుడిలో 365 ఒత్తులు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్దనే తులసికోట వద్ద ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు. మరి 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానము గురించి, అలాగే ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులసమ్మవారు ఆనవాయితీ లేనివారు కూడా 365 ఒత్తులు ఇంటి వద్దన వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి. అలాగే మరి పూజ ఎలా చేయాలనే విషయం కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాము. 365 ఒత్తులు వెలిగించడం కోసం తులసి కోటని మీరు ఇంట్లో అనువైన ప్లేస్లో ఇలా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేయవచ్చండి. లేదని మాకు తులసి కోట వద్ద ఎక్కువగానే ప్రదేశం అది ఉంటుంది అంటే అక్కడే పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా జేగేరుతో కానీ, పసుపుతో కానీ, ఆవు పేడతో కానీ అలికి ముగ్గులు పెట్టాలి. అలాగే తులసమ్మవారు ఆనవాయితీ ఉన్నట్లయితే తులసి కోటను పెట్టుకొని, అలాగే ఈ పూజను మనం శివాలయంలో పూజ చేస్తూ ఉంటామండి. అందుకు గాను శివపార్వతుల యొక్క చిత్రపటం పూజలో పెట్టి పూజ చేస్తే మంచిది. శివుని ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదు అని అంటారు కదా. కాబట్టి శివుని ప్రార్థిస్తూనే మనం ఈ రోజున 365 ఒత్తులను ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి విషయం తెలుసుకుందాము. అలాగే మనం ఏ పండుగ పర్వదినమైనా సరే ముఖ్యంగా మామిడాకులను, మామిడి తోరణాలు కట్టడం చాలా ముఖ్యమండి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షల మాల, అలాగే తులసమ్మ వారికి కూడా ఏవైనా పువ్వులు ఉంటే పువ్వులతో మాల లేదా పత్తి వస్త్రము వేయవచ్చు. ముందుగా 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది, తిథి సమయం గురించి తెలుసుకుందాము. స్వస్తిశ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం పౌర్ణమి తేదీ 15 నవంబర్ శుక్రవారం తెల్లవారుజామున 5:20 నుంచి ప్రారంభమైనటువంటి పౌర్ణమి తేదీ నవంబర్ 16వ తారీఖు శనివారం వేళ తెల్లవారుజామున 3:02 వరకు పౌర్ణమి తిథి సమయం అయితే ఉందండి. కార్తీక పౌర్ణమి అనేది పూర్తిగా శుక్రవారం వేళ ఉంది కాబట్టి మనం 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పండుగని నవంబర్ 15వ తారీఖు శుక్రవారం వేళ జరుపుకోవాలి. మరి 365 ఒత్తులను ఏ సమయంలో వెలిగించాలి అంటే ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయానికైతే 365 ఒత్తులను వెలిగించాలండి. అందుకు గాను సూర్యాస్తమయ సమయం పూజా సమయం 5:30 నుంచి రాత్రి 9 గంటల లోపు 365 ఒత్తులను వెలిగించవలసి ఉంటుంది. ఇలా శివాలయంలో వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ మాకు గుడికి వెళ్ళడం కుదరదండి, ఇంటి వద్దన వెలిగించవచ్చా అంటే తులసమ్మవారు ఆనవాయితీ ఉన్నవారు తులసికోట వద్ద వెలిగించండి. తులసమ్మవారు ఆనవాయితీ లేనివారు ఇంటి ఆరు బయట చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో అంటే డాబా పైన కానీ లేదా బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో పౌర్ణమి సమయాన సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ ప్రదేశంలో చక్కగా నీటితో కడిగి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు వేసి పసుపు వినాయకుడిని తయారు చేసి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి అలాగే ముందుగా వినాయకుడు పూజ చేసి ఆ తర్వాత 365 ఒత్తులను వెలిగించవలసి ఉంటుంది. చలిమిడి వడపప్పు అలాగే ఏదైనా పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే తులసమ్మవారు ఆనవాయితీ ఉన్నవారు ఈ విధంగా పూజ చేయండి. అలాగే ఎక్కడైనా సరే పూజాపీఠను ఏర్పాటు చేసుకొని పూజకి సిద్ధం చేసుకోవాలి. అలాగే శివలింగం ఉన్నట్టయితే పూజలో పెట్టుకోండి. అలాగే ఒక రాగి గ్లాసులో కానీ లేదా ఇతర చెంబులో అయినా సరే నీళ్ళని అందులో ఒక పువ్వు వేసి తులసమ్మవారి వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా పిండి దీపాలు వెలిగిస్తే మంచిదండి. కాబట్టి 2 పిండి ప్రమిదలు లేదా 3, 5 ఇలా ఎన్నైనా సరే పిండి ప్రమిదలు అనేవి మన పూజలో వెలిగించవచ్చు.
కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయడం చాలా ఉత్తమం. ఒకవేళ నదీ స్నానం లేదా సముద్ర స్నానం అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకొని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలి. ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనాలి. అంటే ఈ రోజున శివయ్యకి రుద్రాభిషేకం చేయిస్తే చాలా అంటే చాలా మంచిది. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించాలి. ఎందుకని 365 ఒత్తులను వెలిగించాలి కార్తీక పౌర్ణమి వేళ అంటే ప్రతినిత్యము అందరికీ కూడా నిత్య దీపారాధన ఇంట్లో చేయడం కుదరచ్చు, కుదరకపోవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి వేళ ఇలా 365 ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం పొడుగుతా నిత్య దీపారాధన చేసినటువంటి ఫలితం అయితే దక్కుతుందట. అందులోనూ 365 ఒత్తులను శివాలయంలో దీపారాధన చేసి 365 ఒత్తులను వెలిగించడం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందట. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం కూడా దక్కుతుందట. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయట. కార్తీక పౌర్ణమి రోజు చాలామంది కూడా కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. చాలామంది కార్తీక నోములు నోస్తూ ఉంటారండి. కార్తీక నోములు అనేవి ఆనవాయితీగా ఇంటి పెద్దవాళ్ళు ఆచరిస్తున్న పూజా విధానాన్ని బట్టి చేస్తూ ఉంటారండి. ఒకవేళ ఇటువంటి నోములు కానీ అలాగే వ్రతాలు కానీ చేయలేని వారు 365 ఒత్తులను తులసి కోట వద్ద ఈ విధంగా అయితే వెలిగించవచ్చు. మరి 365 ఒత్తులను వెలిగించడం కోసం కొత్త మట్టి ప్రమిదలు అయితే కావాలండి. వాడినవైతే వెలిగించకూడదు. కొత్త మట్టి ప్రమిదల్లోనే ఈ ఒత్తులను వెలిగించవలసి ఉంటుంది. అయితే ప్రమిది కింద ప్రమిది పెట్టి దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. ఒకవేళ ఒక మట్టి ప్రమిదే ఉన్నట్లయితే కింద తమలపాకు వేసి ఆసనం ఏర్పరిచి దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది. అయితే ఈ 365 ఒత్తులను ఇంట్లో ఒకరు మాత్రం వెలిగించడం కుదరదండి. ఇంట్లో అందరూ కూడా 365 ఒత్తులను వెలిగించవలసి ఉంటుంది. అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ విడివిడిగా వెలిగించవలసి ఉంటుంది. మేము కూడా నలుగురమండి. మా వారు, నేను, మా అమ్మాయి, మా అబ్బాయి నలుగురు కూడా ఇక్కడ నేను 365 ఒత్తులు వెలిగించడం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాను. అలాగే కిందవి వాడిన ప్రమిదలు అయినప్పటికీ కూడా ప్రమిది పైన ప్రమిది పెడుతున్నాను కదండి, అవి కొత్త ప్రమిదలు. వాటన్నిటిని కూడా ముందుగా నీటిలో నానబెట్టుకుని ఆ తర్వాత కుంకుమ, పసుపు అలంకరణ చేసి ఇలా ప్రమిదలు అయితే సిద్ధం చేసుకున్నాను. ఇంకా ముందుగానే 365 ఒత్తులని నూనెలో కానీ ఆవునేతిలో కానీ నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పుడే ఒత్తులు అనేవి ఎక్కువసేపు వెలుగుతాయి. అలాగే 365 ఒత్తులను వెలిగించేటప్పుడు ఒత్తిని కొంచెం పైకి ఇలా లాగి ఆ తర్వాత నూనెలో నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పుడే మనం ఒత్తులు వెలిగించేటప్పుడు ఆ పై ఒత్తికి వెలిగించినట్లయితే మొత్తం అంతా కూడా ఒత్తులు అనేవి వెలుగుతూ ఉంటాయి. అందుకు గాను ఒత్తి అనేది కొంచెం పైకి లాగి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ రోజున 365 ఒత్తులతో పాటుగా నిత్య దీపారాధన తులసికోట వద్ద చేయాలి. అలాగే ప్రత్యేకమైన దీపం పిండి దీపాన్ని కూడా వెలిగించవలసి ఉంటుంది. త్రినేత్రుడు అయిన శివయ్యకి 3 దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. ఈ రోజున టెంకాయ దీపాన్ని కూడా వెలిగించవచ్చు. పిండి దీపారాధన వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిది. అయితే ఈ రోజున పువ్వొత్తులు, కుంభవొత్తులు అంటారు కదండి, ఆ ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. కాబట్టి నేను ఇక్కడ పువ్వొత్తులను ఇలా పిండి ప్రమిదల్లో పెట్టి ముందుగా సిద్ధం చేస్తున్నాను. ఆ తర్వాత ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన వెలిగించవచ్చు. గుడిలో ఈ రోజున చాలా విశేషంగా స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటారు. అలాగే ఓంకారము, స్వస్తిక్కు లేదా శివలింగాకారంతో పువ్వులతో కానీ లేదా పిండి ప్రమిదలు లేదంటే మట్టి ప్రమిదలతో కూడా అలంకరణ చేసి దీపారాధనకు సిద్ధం చేస్తూ ఉంటారండి. ఆ విధంగాను మనం ఇంట్లో కూడా ఈ విధంగా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే పువ్వు రేకులతోటి నేను శివలింగాన్ని ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నానండి. చాలా అంటే చాలా అందంగా శివయ్య ఎంత అందంగా కనిపించారో నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నా మీకు కూడా నచ్చుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా వినండి లేదా చూడండి. అందుకే అంటారేమో శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదని. కాబట్టి ఆ శివుని ఆజ్ఞ ఉందేమో నాకు ఈ ఆలోచన వచ్చింది. నాకు చాలా బాగా నచ్చిందండి. చూస్తున్న మీకు కూడా నచ్చుతుంది. ఇది అలంకరణ కోసమే కాదండి. కాబట్టి ఆ శివయ్యని మనసులో తలుచుకుంటూ ఈ విధంగా లింగాష్టకం చదువుతూ నేనైతే అలంకరణ చేస్తున్నాను. ఇలా అందరూ చేయవచ్చు. ప్రమిదలతో కూడా అలంకరణ చేయవచ్చు. దీపాలు వెలిగించవచ్చు. ఇలా శివలింగాకారం చుట్టూ కూడా. ఇక అలంకరణ అయితే పూర్తయిందండి. ఎలా ఉంది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయగలరు. శివలింగాకారం చుట్టూ కూడా నేను రాతి ఉసిరికాయ దీపాలు అలాగే అట్టెడొప్పల్లో దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను. అందుకుగాను ముందుగానే ఉసిరి దీపాలన్నీ కూడా సిద్ధం చేశానండి. ముందుగానే రాతి ఉసిరికాయలను తీసుకొచ్చి వాటి మధ్యలో ఇలా చొక్కు తీసి అలాగే గంధం కుంకుమ బొట్టుతో అలంకరణ చేశాను. పువ్వొత్తులను నానబెట్టుకున్నాను కదా. ఇక అట్టెడొప్పల్లో అయితే 5 ఒత్తులు చొప్పున ఈ విధంగా కొమ్మ ఒత్తులను పెట్టుకుంటున్నాను. చాలామంది కూడా కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తున్నప్పుడు నోములు నోస్తున్నప్పుడు ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమ సమయానికి నోములు నోచుకొని అలాగే వ్రతాలు చేసుకుని 365 ఒత్తులను వెలిగించి ఈ రోజున అట్టెడొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదిలేస్తూ ఉంటారండి. ఇంకా వీరు పోలీపాడ్యం పూజను కూడా చెయ్యరు. ఇదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసమేనండి. ఇక రాతి ఉసిరి దీపాలను కూడా నేను శివలింగాకారం చుట్టూ కూడా అలంకరణ చేస్తున్నాను.
అలంకరణ అనేది మనసుకు తృప్తిని మాత్రం ఇస్తుందండి. కాబట్టి నిండుగా అలంకరణ చేసి తృప్తిగా స్వామివారికి పూజ చేసుకోవాలనుకున్న వారు ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చు. లేదా 360 ఒత్తులను వెలిగించి నమస్కరించుకోవచ్చు. ఇంకా ఈరోజు విశేషంగా పూజలో నాగమల్లి పుష్పాలు, నాగలింగం పుష్పాలుని నేను అలంకరణ చేస్తున్నానండి. శివయ్యకి చాలా అంటే చాలా ఇష్టం. ఒక్క పువ్వు సమర్పించినా చాలట. శివయ్య ఎంతో ఇష్టపడతారట. 1000 లింగాల మధ్యన ఆత్మలింగంతో ఉండే ఈ పుష్పం అంటే శివయ్యకి చాలా ఇష్టం అండి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ పుష్పం గురించి తెలుసు అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నేను ఈ పూలను పూజలో పెట్టి పూజించడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తున్నానండి. ఇదంతా కూడా శివయ్య అనుగ్రహం వలన జరుగుతుందని అనుకుంటాను. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అనే విషయాన్ని నేను ఎక్కువగా నమ్ముతానండి. అందులోనూ ఈ 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి శుక్రవారంతో కూడినటువంటి కార్తీక పౌర్ణమి అండి. చాలా అంటే చాలా విశేషము. ఈ రోజున అయ్యవారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి. ఇంకా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నట్లేనండి. కాబట్టి ఇంకా పూజకి సిద్ధం చేసుకున్నవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. అన్నీ సిద్ధం చేశానా లేదా అని. ఇక ఏకహారతితో దీపారాధన చేయడమే. కార్తీక పౌర్ణమి వేళ ఉదయం నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని దేవుని ముందర దీపారాధన చేసి ఈ రోజున ముఖ్యంగా శివారాధనలో శివాభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఉదయం శివాభిషేకం చేయించడం అంటే రుద్రాభిషేకం చేయించడం వీలు పడినట్లయితే, మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే సాయం సంధ్య సమయం వేళ సూర్యాస్తమయ సమయానికి శివయ్యకి అభిషేకం చేయండి. చాలా అంటే చాలా మంచిదండి. పంచామృతాలతోనో లేదంటే విభూది నీళ్లతోని సరే అభిషేకం చేయవచ్చు. ముందుగా నిత్య దీపారాధన, తులసి కోట్ల దీపారాధన చేశాను. ఆ తర్వాత పిండి దీపాలు వెలిగిస్తున్నాను. ఇక అప్పుడే కాదండి 360 ఒత్తులు వెలిగించటము. ఇక ఇప్పుడైతే పూజ అయితే చేయాలి. పూజకు ముందుగా ఆచమనం చేయవలసి ఉంటుంది. కాబట్టి పంచపాత్రలు 2 పెట్టుకోవాలి. ఒక పంచపాత్ర మనం సేవించటం కోసం, ఒక పంచపాత్రలో ఉన్నటువంటి నీరుని స్వామివారికి ఉపచారాల కోసం ఉపయోగించాలి. ముందుగా చేతిలోకి నీటిని తీసుకొని చెయ్యి కడుక్కొని ఆ తర్వాత ఓ కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః అంటూ తీర్థం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ చెయ్యి కడుక్కొని ఆ తర్వాత 2 అక్షంతలు తీసుకొని ముందుగా వినాయకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. వినాయకుని దగ్గర 2 అక్షంతలు వేసి నమస్కరించుకొని పువ్వులతో అలంకరణ. మీ దగ్గర గరిక ఉన్నట్లయితే గరికతో అష్టోత్తరము, లేదంటే అక్షంతలతోని అష్టోత్తరం అయితే చదవలసి ఉంటుంది. అష్టోత్తరం చదివి దీపం చూపించి చిన్న బెల్లం ముక్కైనా పండైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి. ఈ విధంగా ముందుగా వినాయకుడికి అయితే పూజ చేయాలి. కాబట్టి కార్తీక పౌర్ణమి వేళ ముందుగా వినాయకుని పూజ, ఆ తర్వాతే శివయ్యకి పూజ అయితే చేయవలసి ఉంటుంది. అలాగే 2 అక్షింతలు శివయ్య పటం దగ్గర కూడా వేసి నమస్కరించుకొని ధూపం చూపించండి. అలాగే జవ్వాది పౌడర్ ఉన్నట్లయితే పూజా ప్రదేశం అంతా కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇక తులసమ్మవారి వద్ద కూడా 2 అక్షింతలు వేసి నమస్కరించుకొని అమ్మవారికి దీపం చూపించి అలాగే ధూపం వేసి తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుందండి. అలాగే గాజులు ఉన్నట్లయితే ఈ రోజున అమ్మవారికి గాజులు కూడా వేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇక ఇప్పుడైతే శివయ్య పూజను అయితే ప్రారంభించాలండి. కాబట్టి ఈ రోజున శివ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, లింగ అష్టకము, కార్తీక పురాణంలో అధ్యాయాలు చదివితే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి ఏ పూజ చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదండి. కాబట్టి మనసు నిర్మలంగా ఉంచుకొని పూజ అయితే చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా పూజలో పాల్గొని పూజనైతే చేయవలసి ఉంటుంది. ఇక ఇప్పుడైతే శివ అష్టోత్తరం చదివానండి. ఇంకా లింగాష్టకము ఇవన్నీ కూడా చదువుకున్నాను. ఇక ఇప్పుడైతే అమ్మవారికి అండి గౌరీ అష్టోత్తరం చదువుతున్నాను. అష్టోత్తరం చదువుతున్నంతసేపు కూడా కుంకుమతోటైతే ఈ రోజున పూజ చేసుకోండి. ఇంకా మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉన్నట్లయితే చిట్టి గాజులు, లక్ష్మీ కవ్వలు లేదా తామర గింజలు, 1 రూపీ కాయిన్స్ ఇవి ఏవైనా సరే మంగళకరమైన వస్తువులు ఉన్నట్లయితే వాటితో కూడా మీరు అష్టోత్తరం అయితే చదవవచ్చు. లేదా మొబైల్లో గౌరీ అష్టోత్తరం అంటూ వస్తుందండి. కాబట్టి చక్కగా వింటూ ఓం గౌరీదేవియే నమః అంటూ కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి అయ్యవారికి కూడా అష్టోత్తరం చదివిన తర్వాత ఇక ఇప్పుడైతే 360 ఒత్తులు వెలిగించడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలండి. ముందుగానే అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. అలాగే ఒత్తి పైన కొద్దిగా కర్పూరం వేసి ఇలా పెట్టడం వలన దీపం అనేది త్వరగా వెలుగుతుంది. ముందుగా శివయ్య దగ్గర ఉన్నటువంటి దీపాలు వెలిగిద్దాము. అంటే రాతి ఉసిరికాయ దీపాలు, అలాగే అరటిడొప్పల్లో దీపారాధన చేయవలసి ఉంటుంది. మీరు ఒక్కరే కాకుండా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ దీపాలు వెలిగించవలసి ఉంటుంది. మనిషి తన అజ్ఞానంతో కోపం, ద్వేషం, దురాశ, అసూయ, పగ వంటి అనేక రకాల ప్రతికూలతలను తన దేహంలో నింపుకొని ఉంటాడు. వాటన్నిటినీ త్యజించి ఆ చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పడమే ఈ కార్తీక దీపోత్సవ ప్రధాన ఉద్దేశము. కార్తీక దీపం వెలిగించి మన మనసును శుభ్రపరచమని భగవంతుని కోరుతాం. ఈ దీపారాధన మన ఆత్మలను చెడు కర్మల నుండి శుద్ధి చేసి పరమాత్మతో ఐక్యం చేయడానికి చేస్తాము. ఇది మన ఆత్మ జ్ఞానాన్ని పెంచి మంచి ఆలోచనలతో అంతర్గత సాక్షాత్కారానికి మార్గాన్ని చూపుతుంది.
మంచి వ్యక్తులుగా ఎదగడానికి గొప్ప అవకాశాన్ని కలగజేస్తుంది. స్వచ్ఛమైన ఆత్మ, స్వచ్ఛమైన మనసే నిజమైన ఆనందానికి మూలం అని ఈ కార్తీక దీపం మనకి బోధిస్తుంది. కాబట్టి దీపాన్ని ముందుగా నమస్కరించుకోవాలండి. దీపలక్ష్మి నమస్కారం చేసుకోవాలి. అలాగే మీ గోత్రనామాలు చెప్పుకుంటూ ముందుగా దీపం దగ్గర ఈ విధంగా అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులతోటి నమస్కరించుకుని గోత్రనామాలు చెప్పుకోవాలి. మేమైతే అలా చెప్పుకుంటామండి. నాగలగోత్ర భౌతస్య శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆదిత్య సాయిరాం నామధేయస్య సాహిత్యలక్ష్మి నామధేయస్య యథాశక్తి సహకుటుంబానాం పూజాం కరిష్యే అంటూ 2 అక్షింతలు తీసుకొని శివయ్య పటం దగ్గర ఉంచాలి. అంటే పూజలో సకుటుంబంగా అందరం కూడా పూజ చేస్తున్నాం తండ్రి, మేము చేసేటువంటి పూజలు ఎటువంటి లోపాలున్నా మమ్మల్ని క్షమించి రక్షించి కాపాడు అని చెప్పి నమస్కరించుకున్నాను. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యంగా దీపదూప నైవేద్యాలతో పూజను చేస్తూ ఉంటారో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుందని మన పురాణ వచనం. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం అనేది ఒక శుభప్రదం. ఇంకా ఈ విధంగా నమస్కరించుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి ఈ రోజున తాంబూలం ఇవ్వాలండి. తాంబూలం పెట్టిన తర్వాత పాలతో చేసిన నైవేద్యం లేదా ఏవైనా పండ్లైనా సరే పూజలో పెట్టవచ్చు. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టాలండి. ఈరోజు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకంటే 365 ఒత్తులు వెలిగిస్తున్నాం కదా, తప్పకుండా కుటుంబ సభ్యులందరూ కూడా కొట్టవచ్చు, లేదా ఒక్క కొబ్బరికాయను కొట్టవచ్చు. ఈ రోజున పచ్చకర్పూరంతో హారతి లేదా పంచహారతి అయినా సరే శివపార్వతులకి ఈరోజు మంగళహారతి ఇవ్వాలి. తండ్రి నాయన చల్ల కాపాడు, తండ్రి నాయన చల్ల కాపాడు. ఓం నమః శివాయ మహాదేవ శంభో శంకర. ఇప్పటి వరకు పూజ ఎలా చేయాలనే విషయం తెలుసుకుందాము. అలాగే మరి ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఈ రోజున తప్పనిసరిగా అందరూ కూడా ఉపవాసం ఉండి చేయవలసి ఉంటుందండి పూజని. అలాగే పిల్లలైతే ఉపవాసం ఉండని అవసరం లేదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉపవాసం ఉండకూడదు. ఆరోగ్యం సహకరించి ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా ఏమీ తినకుండా అలానే ఉండి సాయంత్రం వేళ దీపం వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఇక అప్పుడైతే ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుందండి. ఈ విధంగా ఉపవాసం ఉండాలి. లేదండి మేము ఇలా ఉపవాసం ఉండలేము, పాలు పండ్లు లాంటివన్నీ తీసుకుంటాము అంటే తీసుకోవచ్చండి. పాలు తాగవచ్చు, అలాగే పండ్లు కూడా తినవచ్చు. మితాహారం తింటూ కూడా శివ ధ్యానం చేస్తూ ఈ రోజున పూజనైతే చేయవచ్చు. అలాగే ఈ రోజున చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అంటే ఈ రోజున ఉపవాసం ఉండాలి. అలాగే భక్తి శ్రద్ధలతో శివయ్యని పూజించాలి. మరి ఏం చేయకూడదు అంటే ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు, ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి. విడిచిన వస్త్రాలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలాగే ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా ముందుగానే శుద్ధి చేసుకోవడం, పూజకు అన్నీ సిద్ధం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సూర్యాస్తమ సమయానికి పూజకు అన్నీ సిద్ధం చేసుకొని 6 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల లోపు దీపారాధన చేయవలసి ఉంటుంది. అలాగే 365 ఒత్తులను కూడా వెలిగించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు కనుక 365 ఒత్తులు వెలిగించడం కుదరనట్లయితే ఏదైనా కార్తీక సోమవారం వేళ 365 ఒత్తులను వెలిగించవచ్చు. మరి ఈరోజు శుక్రవారము, అందులో కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ సూర్యాస్తమ సమయానికి పూజ చేశాము. మరి పూజాపీఠను ఎప్పుడు కదపాలండి అంటే శుక్రవారము, అందులోనూ శివయ్య పార్వతులను ఇద్దరిని కూడా ప్రతిష్టాపన చేసి ఆవాహనం చేసి పూజ చేశాం కదండి. కాబట్టి శుక్రవారం వేళ పూజాపీఠను కదపకూడదు. శనివారం ఉదయం వేళ మళ్ళీ పూజ చేసి ఏవైనా పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే పూజాపటాన్ని పట్టుకొని లేదా పీటను పట్టుకొని 3 సార్లు యథాస్థానం ప్రతిగచ్చతే యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని చెప్పుకోవాలి. అదేవిధంగా పూజాపీఠను కదిపిన తర్వాత పూజా వస్తువులన్నీ ఏం చేయాలనే విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పటికే పూజా వీడియో చాలా లెంతీ అయిపోయింది కదా, కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ పూజా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.